ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 8 మంది కార్మికుల జాడ అక్కడ తెలియడం లేదు. 40 నుంచి 50 వరకు ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఉన్నారు అని తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా అక్కడికి వెళ్లిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు అధికారులు అంతా చేరుకున్నారు టన్నెల్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి. ఆ 14వ కిలోమీటర్ దగ్గర సుమారు 3 మీటర్ల మేర ఈ పైనుంచి టన్నెల్ లోపలికి కుంగిపోయింది. దీంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఇంకా 8 మంది కార్మికులు లోపలే ఉన్నారు. వారిని బయటకు తీసుకుని రావడానికి సహాయక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో 46 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా అసలు ఎంతమంది ఉన్నారన్న దానిపై ఇంకా కూడా క్లియర్ లెక్కలు రావాలి. అయితే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. కానీ 8 మంది లోపల ఉన్నారు అని వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. దోమలపెంట దగ్గర 3వ మీటర్ల దోమలపెంట దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సొరంగం పనులు జరుగుతుండగా 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. లోపల సొరంగం లోపల 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 50 మంది వరకు కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. దోమలపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అందులో అస్వస్థతకు గురైన వారికి చికిత్సను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే జోపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఇటు పోలీసులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, డిఆర్ఎఫ్ సిబ్బంది ఈ టన్నెల్ దగ్గరకు చేరుకున్నారు. టన్నెల్ సొరంగ మార్గం స్టార్టింగ్లో ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. అక్కడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో లోపల 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా లోపల 8 మంది కార్మికులు ఉన్నారు. వారిని బయటకు తీసుకుని రావడానికి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి.